హాయ్. హలో. నమస్తే. నేను మీ కౌండిన్య. చూడబోతుంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతానికి రేపటి రోజున కాబోయే రాష్ట్ర నాయకుడు గూడా కావచ్చు. కాలం కలిసొస్తే. సో, ఈ రోజున పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది రంపచోడవరంలో. మనం పోయిన సంవత్సరం గూడా చూసాం. ఏదైతే వీళ్ళు తల్లికి వందనం డబ్బులు రిలీజ్ చేయడం, వెంటనే పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ని కండక్ట్ చేయడం. ఆ సందర్భంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా ఆ పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం, ఆ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వటం, ఆ విజువల్స్ అన్నీ గూడా అద్భుతంగా బయటకొచ్చాయి. దానికి క్రక్స్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే వీళ్ళందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహపంక్తి భోజనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు చేగడుక్కోవడానికి లేసినప్పుడు నారా లోకేష్ ఆ ప్లేట్ తీయటం, ఆ ప్లేట్ దాంట్లో పెట్టడం. సో, ఇదంతా కూడా ఒక సినిమాటిక్ ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేసింది. అంటే ఎందుకు ఎమోషన్ క్రియేట్ చేసింది అని చెప్పాల్సొస్తుందంటే, రాజమౌళి ఎప్పుడు చెప్తుంటాడు. పెద్ద పెద్ద 2, 3 పేజీల భారీ భారీ డైలాగుల కంటే కూడా ఒకే ఒక సన్నివేశం విజువల్‌గా మనం చూసినప్పుడు ఆ ఫీల్ అయ్యే ఇంపాక్ట్ అనేది చాలా హై లెవెల్‌లో ఉంటుంది. అందుకే గ్రాఫిక్స్‌కి మూవీస్‌లో అంత ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్తూ ఉంటాడాయన. సో, ఆ విజువల్ ఏదైతే చూసారో జనాలు కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి, ఆ పాజిటివ్ యాంబియన్స్ తోటి కనెక్ట్ అవుతారు. ఓహో! లోకేష్ ఇదా? లోకేష్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటాడా? అని కొంతమంది ఊహించుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది నమ్మొచ్చు. అంటే దానివల్ల నష్టమేమీ లేదు గదా! ఆ టచ్ చేశారంటారు గదా! ఆ గూస్ బంప్ సిట్యుయేషన్. సో, ఆ గూస్ బంప్ సిట్యుయేషన్స్ రాటానికి అక్కడ కెమెరాస్ ఆన్‌లో ఉన్నాయని తెలుసు. అది రికార్డింగ్ జరుగుతుందని తెలుసు. అదంతా గూడా వెబ్‌లో కాస్టింగ్ అవుతుందని తెలుసు. బట్ కాకపోతే ఏందంటే ఎమోషనల్ పాయింట్‌ని టచ్ చేయడం ద్వారా ఏందంటే జనాల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని, యాంబియన్స్‌ని క్రియేట్ జేసుకోవడం. రేపటి రోజున లోకేష్, హూ ఈజ్ లోకేష్ అనే ఏదన్నా రేపటి రోజున ఏదైనా రాష్ట్రానికి నాయకత్వం వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు జనాలంతా కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి వెల్కమ్ చెప్పే విధంగా ఈ ఏదైతే తన పక్కనున్నటువంటి ఎన్వైర్న్‌మెంట్‌ని అంతటిని కూడా చాలా ప్రాపర్‌గా సెటిల్ చేయటానికి కొంతమేర ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో పక్క పీఆర్ టీమ్‌కి గూడా మంచి మంచి విజువలైజ్ చేసి, అదే విధంగా పోస్టర్‌లేసి కొంత ప్రమోట్ చేసుకోవటానికి ఒక స్కోప్ దొరుకుతుంది. అలాంటి ఒక మంచి సందర్భాన్ని వాడుకోవడం ద్వారా. మళ్ళీ అలాంటి సందర్భాన్ని ఈరోజు రంపచోడవరంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పేరెంట్స్ సమక్షంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఆవిష్కృతమైంది. ఈ 2 సన్నివేశాలని నేను మీకు పక్కన విజువలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, ఏం జరిగింది అంటే, ఒక బాలిక స్కూల్లో బాలిక వాళ్ళ మదర్‌కి పాదాభివందనం జేస్తున్నారు ఒక పక్కన. సో, పాదాభివందనం చేస్తున్నప్పుడు దాన్ని అంటే ఆ థాట్ ఎలా వచ్చిందో మనం అంతా స్పాంటేనియస్‌గా డైలాగ్స్ చెప్తామని చెప్తుంటారు గదా! ఆ స్పాంటేనియస్‌గా పక్కనున్న నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకి దండం పెట్టడం, ఆశీర్వాదం తీసుకోవటం. ఒక పక్కన ఆ పాప వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టడం. సో, ఇదంతా కూడా కలిసొచ్చినట్టుగా, కూడబలుక్కున్నట్టుగా మొత్తాన్ని ఆ సీన్‌ని హైలైట్ జేసేసింది. మనం చెప్పుకుంటూ ఉంటాం సినిమా మొత్తం ఎలా ఉన్నా 3, 4 హైలైట్ సీన్స్ అంటాం గదా! సో, ఈ హైలైట్ సీన్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 2025లో చూసుకుంటేనేమో చంద్రబాబు నాయుడు గారు పళ్ళెం తీయడం. సో, ఈ సీన్ హైలైట్ అయింది. సో, ఈ ఇయర్ చూసుకుంటే గనక ఆ పాప అక్కడ చేస్తుంటే దాన్ని రిప్లికేట్ చేసినట్టుగా ఈవైపు నారా లోకేష్ గూడా వందనం చేయటం. దాన్ని అంటే అది వైరల్ అయిపోతుంది యాక్చువల్లీ. అంటే అంత స్పాంటేనియస్‌గా ఆయనకు ఆ థాట్ రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఇమ్మీడియేట్‌గా. సో, ఇదంతా కూడా వెబ్‌లో కాస్టింగ్ అయిపోవటం అనేది ఇప్పుడు నిజంగా చూసుకుంటే గనక ఒక అద్భుతమే. ఒక పక్క టీడీపీ వాళ్ళకి గూడా పండగగానే ఉంటది. ఎందుకంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే ఆయనకి సీనియర్‌లంటే గౌరవం, పెద్దలంటే గౌరవం. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా చూసుకుంటాడు లోకేషు. సో, ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక చర్యల్లో భాగంగా గూడా దీన్ని చూసేటువంటి అవకాశాలుంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మోరోవర్ ఏదైతే ఇప్పుడు లీడర్‌షిప్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది గాబట్టి చంద్రబాబు నాయుడు టు నారా లోకేష్. నారా లోకేష్ ఆల్సో వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ అవుతాడు. ఫ్యూచర్‌లో మనం అందరం గూడా
ఆయన నాయకత్వంలో పనిజేయొచ్చు. ఆయన అందరిని గూడా చాలా గౌరవిస్తాడు, అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు అని చెప్పుకోవడానికి ఒక ఆయుధంలా పనికొచ్చే అవకాశం ఉంటుంది. మరొక పక్క కొంతమంది జనాలు అంటే ఆ టీడీపీ పార్టీ వాళ్ళే సీనియర్ నాయకులే నారా లోకేష్ పెద్దగా సీనియర్స్‌ని పట్టించుకోడు. నారా లోకేష్‌కి పెద్దగా పార్టీతో సంబంధం ఉండదు. ఏదో ఆయన టీమ్ ఉంటారు. ఆ టీమ్‌కి సంబంధించిన కొంతమంది జనాలుంటారు. వాళ్ళే చూసుకుంటారు తప్ప మనల్ని పెద్దగా పట్టించుకోరు అనేటువంటి వార్తలు గూడా గుప్పుమంటూ ఉంటాయి అప్పుడప్పుడు. వస్తుంటారు సీనియర్‌లు అలగటం, వీళ్ళెళ్లి బొజ్జగిచ్చటం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో, ఎనీహౌ ఏదైతే గనక సో, నారా లోకేష్ మంచిగానే స్టెప్పింగ్ స్టోన్స్ వన్ బై వన్, వన్ బై వన్ యేసుకుంటూ ఉంటున్నాడు. సో, రేపటి రోజున మరి స్లోగా ఆ ట్రాన్స్‌మిషన్ జరిగి స్మూత్‌గానే జరిగే అవకాశాలే ఉంటాయి. పెద్దగా హర్రీ బర్రీ ఏమి లేదు. అంటిల్ అండ్ అన్‌లెస్ జూనియర్ ఎన్టీఆర్ రానంత వరకు. మరి జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా స్కోప్ ఉండే అవకాశాలుంటాయి కాబట్టి ఏదేమైనా నిన్న జరిగినటువంటి పరిణామం చాలా ఆసక్తికరంగానే ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే నారా లోకేష్ ఏదైతే నేను సబ్జెక్ట్ లైన్‌లో చెప్పిన విధంగా రాజకీయాన్ని బాగా వంట పట్టించుకుంటున్నాడు కదా! మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నారా లోకేష్ రాజకీయాన్ని లేట్ అయినా గాని లేటెస్ట్‌గా రాజకీయాన్ని వంట పట్టించుకుంటున్నాడు. కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.